ప్రభు ఇది కొరకు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనాలు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడును గాక. ఎస్, ఆమేన్ అన్నారు కదా. అమ్మయ్య, సార్థకతలోనికి వచ్చారు. ఇప్పుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు స్పందన స్పందిస్తూ ఉంటే చెప్పేవాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. మీకు అర్థమవుతుందా అర్థమవుతుందో తెలియదు. వాళ్ళకి అర్థమవుతుందా ఏమ్మా మౌనంగా ఉన్నారు, చెప్పండి అమ్మ ముందుకెళ్తానంటారు పాస్టర్ గారు. అవునా? అలాగే అంటారు. అనిపించుకోవడం ఎందుకంటే మనం ఏమైనా చిన్న పిల్లలమా? ఏబిసిడీలు కక్క అంటే తిని కక్క కాదు, కాక్క గగ్గ ఇña చాచా జాజా ఇణి తెలుసా? మనం అంతటి వారం కాదు కదా, పెద్దవారము. అవునా? అందుకని ఇప్పటి నుంచి ఏమనాలి? యవనస్తులు ఏమనాలి? మర్చిపోయారు ఏమన్నాను? స్పందన. లేకపోతే ఇలా ఉండిపోయామనుకో ఎవరన్నా డౌట్ వస్తుంది. ఉశ్వాస నిశ్వాసాలు ఉన్నాయా? బిగిసిపోయేటి, ఏ గుండెన్నా ఆగిపోయింది ఇది, అమ్మో చాలా ప్రమాదం. అలాగే ఇక్కడ కూడా స్పందిస్తూ ఉంటే సైతం గడికి తగులుతూ ఉంటారు. ఎలా స్పందించారనుకో హల్లెలూయా కొట్టుకుంటున్నట్టు ఉంటుందండి. ఎవరిని లేకపోతే నీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చుని మెల్లగా. ఎందుకు అలాంటిది? మనకి స్పందిస్తారా? స్పందించాలి. ఇప్పుడు స్పందించారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభువు చెప్తున్నటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి అనేక దినాలుగా అనుదిన సహవాసములో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను మాకు క్షుణ్ణముగా వినిపించి మీ ఆత్మ ద్వారా ప్రకటించి అధ్యయనం చేయడానికి, గ్రహించడానికి, మెలకు కలిగి ఉండడానికి మీరు చూపిన మహాకృప కొరకు మీకు స్తోత్రాలు ఆరోపిస్తున్నాము తండ్రి. కృపగల దేవా, ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడవలసిందిగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మాకిమ్మని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు చూడండి అమ్మా, మరి ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఇర్మియా ఏమంటున్నారంటే, అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గం చూడరు, మీకు క్షామం కలగదు. ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను యెహోవాతో అనగా. చెప్పుచున్నారని నేను యెహోవాతో అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామాన్ని బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలంట యెహోవా నామాన్ని బట్టి లేదా యేసు నామాన్ని బట్టి ఏమి ప్రకటిస్తున్నారు? వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. లేనిది చెప్పమంటలేదు, నేను అన్నదే చెప్పమంటున్నాను. ఏం ప్రకటిస్తున్నారు? అబద్ధములు. గుర్తుపెట్టుకోండి, అబద్ధములు ప్రకటిస్తున్నారు. అబద్ధము దేనికి సంబంధించింది? మన దేవుడు సత్యవంతుడు, సాతానుడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇప్పుడంట దేవుని నామములో, యెహోవా నామములో అబద్ధాలు ప్రవచనాలుగా ప్రకటిస్తున్నారు. రెండో మాట ఏంటంటే, అబద్ధములు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు. అంటే పంపని వారు కూడా మేము దేవుని
ప్రవక్తలు అని చలామణి అయిపోతారు. అందుకే దేవుడు ప్రవక్తలే అని ఇర్మియా, అయ్యో ప్రభువా నువ్వు క్షామాన్ని పంపుతానంటున్నావు, నీవు ఖడ్గాన్ని పంపుతానంటున్నావు, నీవు కీడుని పంపుతానంటున్నావు, మరి మన దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఖడ్గం రాదు, క్షామం రాదు, కీడు రాదు, దేవుడు సమాధానాన్ని పంపుతానంటున్నారంటే అక్కడ ప్రవక్తకు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. అంటే ప్రవక్త కూడా ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు కోరుకోలేదు, ఎన్నుకోలేదు, అలాంటి వాళ్ళు ప్రవక్తలాగా దేశంలో చలామణిలో ఉన్నారు. యెహోవా పేరట వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, కానీ ఆ ప్రవచనాలు దేవుడు అంటున్నారు అబద్ధ ప్రవచనాలు, నేను వాళ్ళని పంపలేదు. హల్లెలూయా. ఇక్కడ నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. నేను వారిని పంపలే, వారికి ఆజ్ఞ ఇవ్వలే, వారితో నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు అంటున్నారు, యెహోవా సెలవిచ్చాడు అంటున్నారు, యెహోవా ప్రకటించమని చెప్పాడు అంటున్నారు, నా నామంలోనే ప్రకటిస్తున్నారు. అయితే నేను సత్యవంతుణ్ణి, వాళ్ళు ప్రవచిస్తున్న ప్రవచనాలు అబద్ధాలు. అబద్ధాలు ఎన్నటికైనా నిజాలు అవుతాయండి? అబద్ధాలని దేవుడు నిజంగా మారుస్తాడా? మార్చడు. వారు అసత్యము దర్శనాన్ని, శకునాన్ని, మాయాతంత్రాన్ని, తమ హృదయమందు పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వారంట అసత్యాన్ని, శకునాలను, అసత్య దర్శనాలను, మాయాతంత్రాలను, తమ హృదయమందు పుట్టిన వంచనని ఏం చేస్తున్నారు? ప్రవచనాలుగా యెహోవా నామములో ప్రకటన చేస్తున్నారు. అసలు వాళ్ళలో దేవుని క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు దేవుని క్వాలిటీస్ లేదా పరిశుద్ధ దేవుని యొక్క క్వాలిటీస్ ఏమన్నా వాళ్ళలో ఉన్నాయా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? దేవుడు పంపాడా? దేవుడు ప్రకటించమన్నాడా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? దేవుడు నామములో ప్రవచనాలు చెప్పమన్నాడా? లేదు. వంచన ఉందంట, కపటం ఉందంట, అబద్ధ దర్శనాలు వాళ్ళు చూస్తున్నారంట, శకునాలు, మాయాతంత్రాల ద్వారా వాళ్ళు పలుకుతున్నారంట. అసలు చెప్పాలంటే అబద్ధం అనేది దేవునికి వ్యతిరేకం. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు దేవునికి వ్యతిరేకం. కపటము, మోసము దేవునికి వ్యతిరేకం. అలాంటి వాళ్ళు దేవుడు ఏర్పాటే చేసుకోలేదంట. అంటే ఈ లోకంలో కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దేవుడు ఏర్పాటులో లేని వాళ్ళే మేము ఏర్పాటు జనాంగం అని చెప్పుకుంటూ చలామణి అయిపోతున్నారన్నమాట. చలామణి అయిపోతుంటే ఎలా కనిపెడతావన్నమాట. కనిపెట్టకపోతే కదా తేడా. పటికి బెల్లము, స్ఫటిక రెండు ఒకలాగే ఉంటాయి. పాలల్లో పటికి బెల్లం కలుపుకోకుండా స్ఫటిక వేసుకుని తాగితే నోరు పుడ్డడిపోతుంది. రెండు ఒకేలాగుంటాయి, కానీ పసిగట్టకపోతే మనకే ప్రమాదం ఏమవుతుందండి? మనకే ప్రమాదం ఏర్పడదు. అయితే ఇక్కడ ఇర్మియా దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు, నా ప్రజలు చెడిపోయారు, నా ప్రజలు పరిశుద్ధత, పవిత్రత, న్యాయము, యథార్థత లేదు, నా ప్రజలు కట్లు తెంచుకొని తిరుగుతున్నారు, ఆజ్ఞల్లో లేరు, కట్టడంలో లేరు. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతున్నారు. ఇర్మియా నిజమైనటువంటి ప్రవక్త. ఇర్మియాతో దేవుడు అన్నాడు, నీ తల్లి గర్భములో నీవు ఉద్భవింపబడక మునిపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నియమించుకున్నాను. అంటే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఇర్మియా ప్రవక్త. దేవుడు చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుడు ప్రకటనలు ఇవ్వడానికి, దేవుడు ఒక ప్రత్యక్షతను ఇవ్వడానికి, ఒక దర్శనాన్ని ఇవ్వడానికి, దేవుడు ఒక ప్రకటనను చేయమని ఆ దేశములో నియమించుకున్న, ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఇర్మియా ప్రవక్త. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త యెహోవా ప్రవక్త, నిజ దేవుని యొక్క ప్రవక్త. కానీ
ఇర్మియా కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఆ చాలామంది ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. చాలామంది ప్రవక్తలకి దేవుడు దర్శనం చూపలేదు. చాలామంది ప్రవక్తలకి దేవుడు ప్రకటన ఇవ్వమనలేదు. చాలామంది ప్రవక్తలను దేవుడు పంపలేదు. కానీ వాళ్ళు ఎవరో అబద్ధ ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ దర్శనాలు చూస్తారు. అంటే దేవుడి యొద్ద నుంచి రాదు ఈ దర్శనం. కనబడిపోతూ ఉంటుంది కళ్ళుకి కనబడిపోతూ ఉంటుంది దర్శనం, కానీ దేవుని యొద్ద నుండి రాదు. విశ్వాసులు కూడా చాలా దర్శనాలు చూసేస్తూ ఉంటారు. సేవకులు చూసినప్పుడు విశ్వాసాలు చూడరేటి. పొరపాటు పడ్డానా? నేనేమన్నా పొరపాటు పడితే చెప్పండి, సరి చేసుకుంటా. దైవజనులే అబద్ధ దర్శనాలు చూస్తున్నప్పుడు విశ్వాసులు చూడరా? అంటే దైవజనుల్లో అర్ధమర్ధం ఉన్నప్పుడు విశ్వాసులు కూడా అర్ధమర్ధ వాళ్ళు ఉంటారా? అంటే అర్థం ఏంటంటే నిజమైన దైవజనులు ఉంటారు, అబద్ధపు దైవజనులు కూడా ఉంటారు. అలాగే నిజమైనటువంటి విశ్వాసులు ఉంటారు, వాళ్ళను ఆత్మీయులు అంటారు. అర్ధమర్ధ విశ్వాసులు కూడా ఉంటారు, వాళ్ళని నామకార్థ క్రైస్తవులు అంటారు. చాలా వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే ఇర్మియాతోనేమో దేవుడు అంటాడు, వాళ్ళు నా పరిధి తప్పారయ్యా, వాళ్ళ ఖడ్గానికి అప్పగిస్తాను, క్షామానికి అప్పగిస్తాను, కీడుకు అప్పగిస్తాను, నాశనం చేసేస్తాను వాళ్ళని అని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇర్మియా ప్రవక్తతో దేవాది దేవుడు సుస్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇర్మియాకి అర్థం అవట్లేదు, ఏమి బుర్ర గొక్కేసుకుంటున్నాడు ఇర్మియా. ఏమంటున్నాడు, ఏం వింటున్నాడు ఇర్మియా? ఈ భూలోకంలో ఏం వింటున్నాడు? తన రాజ్యములో తన దేశ ప్రజలకు ప్రవక్తలు చెప్తున్న మాటలు వింటున్నాడు. ఆ ప్రవక్తలు ఏమని చెప్తున్నారంటే, మీకు క్షేమమును దేవుడు కలుగు చేస్తున్నాడు, మీ మీదకి ఖడ్గము రాదు, క్షామము రాదు, కీడు రాదు, మీరు సంతోషించి ఆర్భటించేటువంటి సమయం ఆసన్నమైంది. ఏంటి? నాకు అర్థం కావట్లే. పనికి మాలినోళ్ళ ఉంటే ఆసనం అయిపోయిందా ఆశీర్వాదం, దీవెన, మేలు, క్షేమం? కట్టలు తెంచుకుని బ్రతుకుతుంటే, లోకములో చెలరేగిపోయి బ్రతుకుతుంటే, లోకములోనికి వెళ్ళిపోతే, దేవుని వాక్యం వద్దన్నదే కావాలని కోరుకుంటే, దేవుని వాక్యము చెయ్యొద్దన్నదాన్నే చేస్తుంటే, దేవుని వాక్య పరిధిలో నిలబడమంటే నేను నిలబడను, నేను పారిపోతాను అంటుంటే, దేవుని ఆజ్ఞలు పట్టనట్టుగా, దేవుడి కట్టడలు విధులు ధర్మము పట్టనట్టుగా, విశ్వాసం అంటే లేనట్టుగా, దేవుడి మీదే శ్రద్ధ లేనట్టుగా, భయభక్తులు లేనట్టుగా, ఇష్టానుసారంగా శరీరేచ్ఛలతో బ్రతుకుతుంటే నీకు కీడు రాదు, నీకు కీడే రాదు, నీకు క్షేమము, నీకు మేలు, అదిగో దీవెన కనబడిపోతుంది. ఎక్కడా? నాకేం కనబడతలేదు. మరి దేవుడు వాక్యానికి ఎవరైతే విధేయులు అవుతారో, దేవుడు అంటే ఎవరు భయపడుతూ వణుకుతూ ఉంటారో, దేవుని మాటను బట్టి ఎవరైతే సరి చేసుకుంటారో, దేవుని ప్రకటనలతో ఎవరైతే సంధింపబడతారో, ఎవరైతే పడిన స్థితిని గ్రహిస్తారో, పడిన స్థితి నుండి లేవడానికి పశ్చాత్తాపడతారో, అలాంటి వారి మీదకి దేవుని క్షేమం వస్తుంది, దేవుని దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నిండు నెమ్మది వస్తుంది, సమాధాన సౌఖ్య సుఖ జీవనాలు వస్తాయి. పనికి మాలినోళ్ళుగా దేవుడు వాక్యం అంటే పట్టనట్టుగా, వాక్యం ఇక్కడే ఉంటుంది, మన వాక్యం చుట్టూ తిరుగుతాం, కానీ వాక్యం లోపల ఉండకపోతే వరించేస్తాయా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రవక్తలు వచ్చి నీకు దీవెన, నీకు ఆశీర్వాదము, నిండు నెమ్మది, సమాధాన సౌఖ్యం సుఖజీవనం, అదిగో దేవుని యొక్క స్వరము వినబడుచున్నది అన్నారనుకో, ఏమనుకుంటారు అప్పుడు మీరు? మేము చాలా గనులం కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? మాటలేంటి, దేవుడి కోసం ఎంత చేయలేదు నేను, అప్పుడు కాదు ఇప్పుడు ఏం చేసేది చెప్పు. మమ్మల్ని దేవుడు ఎప్పుడు విడవడు. నీకు చాలా దోస్తు అనమాట దేవుడు. అసలు ఆజ్ఞలు కట్టడలు విధులు ధర్మంతో పని లేదు ఆయనకి. నీ ముఖం చూసి నిన్నేం చేస్తాడు? దీవెనల వర్షం కుమ్మరిస్తాడు. నీ బతుకు చూసుకో ఒకసారి. మనకేమక్కర్లే, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారా, ప్రవచనాలను బట్టి ఊగిపోవద్దు, ప్రవచనాలను బట్టి గెంతులేసేయద్దు, భుజాలు ఎగరేకు,
నీ బ్రతుకు చూసుకుంటే ఆ ప్రవక్త నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త నువ్వు తెలిసిపోద్ది. నీ బ్రతుకు చూసుకోకుండా ఆ అబద్ధ ప్రవక్త యొక్క ప్రవచనాలు పట్టుకుంటే నీకింకా దేవుడే గుర్తుండడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధురాలు, పరమాత్ముని యొక్క అడుగు జాడలలో అడుగు వేసుకుంటూ నడుస్తున్నటువంటి దానవు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వెనకాలే ఉంటాడు. ముందుకు రా అంటే ముందుకు వచ్చేస్తానమ్మా, వెనక్కి వెళ్ళు ప్రభువా, కూర్చో ప్రభువా వస్తాను అంటే అంటే దేవుడు నీ చుట్టూ కొంతమంది దేవుణ్ణి అలా పరిచయం చేస్తారు. ఎలా? పనికి పాలని వేషాలు వేస్తున్నా, పరిశుద్ధతను కోల్పోయినా, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నా, ఎంతో మందిని నట్టేట ముంచేస్తున్నా, దేవుడు నా దగ్గరే ఉన్నాడు, ఇదిగో నా ప్రక్కనే ఉన్నాడు. ఎందుకు? నీ ప్రక్కనే ఉన్నాడా? అందరిని లాగేయమన్నాడమ్మా పక్క నుండి. ఆ దేవుడు, మా దేవుడు ఎవరిని లాగేయమన్నా కానీ నువ్వు భ్రమలో ఉన్నావు. నీ పక్కన ఉన్నవాడు దేవుడు కదా, వెలుగుదోత. జాగ్రత్త. పరిశుద్ధత లేనిదే ఎవడు ఆయన సన్నిధిని సమీపించలేడు. ఇర్మియా భక్తుడు దేవుని యొక్క నిర్ణయము చొప్పున, ప్రణాళిక చొప్పున, చిత్తము చొప్పున, యథార్థతతో, పరిశుద్ధతతో, న్యాయముతో విలపిస్తున్నటువంటి అనుభవాల్లో ఉన్నాడు. ఈ జనాంగము నాశనం అయిపోతుంటే, నాశన కోపానికి దిగిపోతుంటే, వాళ్ళ ప్రవర్తన బాగోకపోతుంటే, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండకపోతుంటే, ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి గుండెలు బాదుకొని విలపించే ప్రవక్త ఇర్మియా ప్రవక్త. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటుంటే, వాళ్ళ బ్రతుకులు చూస్తున్నటువంటి ఇర్మియా ప్రవక్త వాళ్ళ కొరకు ప్రవచనాలు చెప్తున్నటువంటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలను కూడా అతను దృష్టిస్తూ ఉన్నప్పుడు అతనికి చాలా ఏంటి, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు క్షామము, ఖడ్గము, దేవుని కోపం వస్తుంది కదా. వీళ్ళేంటి క్షేమాన్ని ప్రకటిస్తున్నారు, మేలును ప్రకటిస్తున్నారు. ఈ జనాలు నాశనం అయిపోవడానికి కారణాన్ని, హెచ్చరికను ఎవరూ ప్రకటించకుండా వాళ్ళు నాశన కోపానికి దిగిపోతుంటే, వాళ్ళలో పరిశుద్ధత లేదే, పవిత్రత లేదే, యథార్థత లేదే, దేవుని వాక్య క్రమం పట్ల శ్రద్ధ లేదే, భయము లేదే, భక్తి లేదే, దేవుని వాక్యము ఒకవైపు ఉంటే వాళ్ళ బ్రతుకులన్నీ మరోవైపు ఉంటే ఎంత అద్భుతమైన ఆశీర్వాదదాయకపు వచనాలు పలుకుతున్నారంటని బుర్ర బాదుకుంటే. ఒక సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, ఖడ్గాన్ని, క్షామాన్ని, కరువును, కీడును పంపి వాళ్ళని నాశనం చేయబోతున్నాను. తల బాదుకుని, అయ్యో ప్రభువా, నీ ప్రజలకేమో ఈ ప్రవక్తలు మేలు, క్షేమం ప్రకటిస్తున్నారు, నువ్వేమో ఇలా అంటున్నారు, ఏంటి ప్రభువా? అప్పుడు ప్రభువు, వాళ్ళని నేను ఏర్పాటు చేసుకోలే, వాళ్ళని నేను కోరుకోలే, వాళ్ళని నేను పంపలే, వాళ్ళకి నేను దర్శనం ఇవ్వలే, వాళ్ళకి నేను ప్రత్యక్షతనివ్వలే, దేవోక్తినివ్వలే, నేను అస్సలు, నాకు వాళ్ళకి సంబంధం లేదు. మరి ఏం చేస్తున్నారు? అబద్ధ దర్శనాలు చూస్తున్నారు, మాయాతంత్రాలు, శకునాలు, కపటమైనటువంటి పరిస్థితులతో, అబద్ధాలతో వాళ్ళు సాతాను సంబంధులు. సాతాను సంబంధం. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని బిడ్డలకు దేవుని మార్గంలో నడిపి, దేవుని ఎదుట పశ్చాత్తాపంలోకి నడిపించి, దేవుడు కీడుకు బదులు దేవుడు మేలును పొందుకునేలాగా నడపరు. వీళ్ళు దేవుని యొక్క ప్రజల నాశనానికి అపవాది వలన కంకణబద్ధులవుతారు. ఇంతకుముందు మనం ఒక కేటగిరీని ధ్యానం చేసుకున్నాం. ఆ కేటగిరీ ఏంటంటే, దేవుడి చేత ఏర్పాటు చేయబడి శరీరానికి అవకాశం ఇచ్చి, శరీరము ద్వారా ఆత్మ కార్యాలనే చంపేసి, ఆత్మను దుఃఖపెట్టి, ఆత్మను ఆర్పేసి, శారీరకంగా నడుస్తూ ఘనత కొరకు, డబ్బు కొరకు, మెప్పు కొరకు, మరి ఇతరతరమైనటువంటి శరీర సంబంధమైన తుచ్చనీయమైన వాటి కొరకు, క్షయమైన వాటి కొరకు పతనమైపోయేటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బిలాము దగ్గర నుంచి, ముసలి ప్రవక్త దగ్గర నుంచి,
అంటే వీళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పడిపోతారని, వీళ్ళు దేవుని నామములో కృపా వరాలు పొందుకుని దేవుని నామములోనే వాటిని వాడతారని, వాటిని అక్రమంగా వాడతారని, వాళ్ళ సొంతానికి వాళ్ళ ఆలోచన నిమిత్తం వాక్యానికి సంబంధం లేకుండా, వాక్యాన్ని అస్సలు పట్టించుకోకుండా వాళ్లకు ఏం కలగాలి, వారి శరీర ఇచ్చలను వాళ్ళ ఆలోచనలు పెంపొందించుకుని అపవాది హస్తాల్లోనికి వెళ్ళిపోయి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే దుష్ట సంబంధులుగా కన్వర్ట్ అయ్యి దేవుని ప్రజల నాశనానికి వాడబడతారని ఇంతవరకు మనం ఒక కేటగిరీని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ కేటగిరీ ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడరు వీళ్ళు. వీళ్ళల్లో సాతానుకు సంబంధించిన కార్యాలన్నీ ఉంటాయి. ఆఖరికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు కూడా ఉంటాయి. అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రెండు కేటగిరీస్ చెప్తాను. రెండు కేటగిరీస్. యూదుడైనటువంటి బర్యేసు మీకు తెలుసు. యూదుడైన బర్యేసు అతడు ఎవరో? యూదుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్రైస్తవుడు, మాంత్రికుడు కాదు. కానీ క్రైస్తవుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడినోడా? కాదు. ముందు నుంచి కూడా దేవుని ప్రవక్త కాదు. ముందు నుంచి కూడా అబద్ధ ప్రవక్తే. క్రైస్తవుడే కానీ ముందు నుంచి అబద్ధ ప్రవక్తే. ఎందుకయ్యాడు? మొదట దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని ఆత్మతో నింపబడి దేవుని పేరట గొప్ప గొప్ప కార్యాలు చేసి శరీరానికి లొంగిపోయి శరీరాశులకు లొంగిపోయి సాతాను చేతిలో కీలుబొమ్మ అయిపోయి జనాల్ని నాశనం చేస్తున్న కేటగిరీ కాదు ఇది. ఆ కేటగిరీ వేరు. బిలాము మొదటి నుంచి దేవుని చేత ఏర్పాటు చేయబడి శరీరేచ్ఛల్లో పడిపోయి ఆ కృపావరాలను మిస్యూజ్ చేసి ఏమైపోయాడు? అక్రమము చేయవాడైపోయాడు. కానీ ఈ కేటగిరీ ఏంటంటే దేవుని ప్రజలే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, చెయ్యరాని కార్యాలు. మీరు అపోస్తుల కార్యాలు ఒక మాట చూపించాను నేను. పౌలయ్య గారు సేవ చేస్తూ ఉన్నప్పుడు 50,000 వెండి రోకలుకి సమానమైనటువంటి పుస్తకాలు. ఏ పుస్తకాలు? గారడీ పుస్తకాలు, శకున పుస్తకాలు, మాంత్రిక విద్య. ఈ పుస్తకాలన్నీ ఎవరు నేర్చుకున్నారు? అవి విద్యలు క్రైస్తవులే. అర్థమైందా మీకు? అర్థమవుతుంది. అలాగే ఈ క్రైస్తవుడు బర్యేసు దేవుని చేత ఏర్పాటు చేయబడినాడు కాదు. వీడు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మంత్రాల మీద, తంత్రాల మీద, యంత్రాల మీద, అబద్ధాల మీద, మోసం మీద, కపటం మీద, వంచన మీద కట్టబడినవాడు. వీడు ఆది నుండి కూడా మధ్యరకంగా మారినాడు కాదు. ఆది నుండి కూడా అపవాది కుమారుడు. అందుకే పౌలయ్య గారు ఆత్మవేశముతో ఏమన్నాడు? అపవాది కుమారుడా, నీవు దేవుని తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అన్నాడా లేదా? అంటే ఇక్కడ కూడానంట ఈ దేశం ఇజ్రాయేలు దేశమే. ఇజ్రాయేలీలకి దేవుడు మన దేవుడైనటువంటి యెహోవా దేవుడే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాకపోతే వీళ్ళను దేవుడి ఏర్పాట్లో లేరు. వీళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు. దేవుడి చేత ఏర్పాటు చేయబడలే. దేవుడి చేత ప్రవక్తలుగా ఏర్పాటు చేయబడలే. వాళ్ళే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, అబద్ధాలు, మోసం, కపటం, వంచన అంత లోపల పెట్టుకుని ఎక్కడున్నారు వాళ్ళు? ఇశ్రాయేలు దేశంలో. ఏ దేవుడు వాళ్ళకే? ఆ దేవుడి నామంలో చెప్తారు. ఇప్పుడు ఆ దేవుని నామంలో ఏం చెప్తారు? దర్శనాలు చూసేసి యెహోవా దేవుడు మాకు ఇలా దర్శనాన్ని చూపిస్తున్నాడు. మీకు అర్థమవుతుంది. ఇంకా మాకు ప్రత్యక్షతలు వస్తున్నాయి కళ్ళ ముందు. మీ మీద దేవుడు మహిమ మేఘమును కురిపిస్తున్నాడు. మేఘం కనబడిపోతుంది. మరి వాళ్ళకి ఎలా? మరి కనబడిపోద్ది. మరి వాళ్ళ బ్రతుకులు ఒక్కసారి వాళ్ళ అధ్యయనం చేసుకుంటే ఒరే బాబోయ్, దేవుడు కాదురా మనతో మాట్లాడుతుంటే మనలో మాంత్రిక తత్వాలు ఉన్నాయి, శకునం ఉంది, అబద్ధ దర్శనాలు రా బాబు ఇవన్నీ. ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. రాజుల గ్రంథంలో ఏలియా దినాల్లో యెజబెలు భర్త అయినటువంటి అహాబు రాజులు ఇదే ఇశ్రాయేలీల దేశానికి, షోమ్రోను పట్టణానికి వాళ్ళు ఎవరో రాజులు. అది ఎవరికి సంబంధించిన దేశం? దేవుని ప్రజల దేశం. వాళ్ళ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు.
అవునా? ఆ యెహోవా దేవుడు, వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దేవుడు. అలాంటిటప్పుడు యెజబెల్ అమ్మగారు వచ్చింది అక్కడికి. అప్పుడు యెజబెలు ఏం చేస్తుందంటే బయలు దేవతలు, అషారాదేవి దేవతల్ని పరిచయం చేసింది, ఎక్కువ ప్రోత్సహించింది. భర్త ఏమో గుడులు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు. ఇప్పుడు పూజారులు కావాలి అక్కడికి, పూజారులు. ఇప్పుడు దేవుని బిడ్డలకు దేవుడు ఒక పరిధి ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడిచ్చాడు, ఒక పద్ధతి ఉంది. అందరూ దేవుని వాక్యానికి లోబడతారా? అక్కడ చాలామంది దేవుని వాక్యానికి లోబడి యెహోవా ప్రవక్తలు ఉన్నారు. ఆ యెహోవా ప్రవక్తలు ఒక్కొక్కరిని కూడా ఈవిడ ఏం చేస్తుంది? చంపిస్తుంది. చంపిస్తూ ఉన్నప్పుడు 50 మంది చొప్పున గుహల్లో పెట్టి, ఒబద్య అనబడేటువంటి దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, రాజుగారు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి, రాజుకి రాణికి తెలియకుండా దేవుడు మీద మమకారంతో, దేవుని ప్రవక్తల మీద ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో అతడు ఒక్కొక్క 50 మందిని గుహల్లో పెట్టి ఏం చేస్తున్నాడో మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమవుద్ది. పెంచి, వెరీ గుడ్, బాగా చెప్పారు సత్యవతి గారు, అలా చెప్పాలి. పెంచి పోషిస్తున్నాడు. పోషిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు యెహోవా ప్రవక్తలు ఎవరన్నా ఉంటారు అక్కడ? చంపేస్తుంటే ఏం చేస్తున్నాడు ఈయన? ఇప్పుడు దేవుని నామమును గట్టిగా పట్టుకున్న ప్రవక్తలు చంపబడతా ఉన్నప్పుడు అర్ధమర్ధ వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు బయలు దేవుడు, అషారాదేవి దేవుడు. ఇక్కడ క్రైస్తవులు అందరూ ఆత్మీయంగా దేవుడి కోసం రోషంగా నిలబడేలాగా కొట్టించేసుకునేలాగా ఉంటారా? ఏమండి, ఇదే కదండి మీకు సమస్య. గుళ్ళోకి వెళ్ళొద్దు అంటారు, అంతే కదండి, అంతేనండి. మానేత్త గుళ్ళోకి వెళ్ళొద్దు అంటారు, అంతే కదండి. చర్చికి వెళ్ళొద్దు అంటారు, అంతే కదండి. మమ్మల్ని ఏం చేయకండి, చర్చి ముఖం చూడమండి. ఆనంద్ పాస్టర్ గారు ఎవరో తెలదండి మాకు. ఆవిడ సోని అమ్మగారండి. ఇప్పుడే చూస్తున్నామండి బాబు. ఉండరా? ఆ రోజున నెబుకద్నెజర్ రాజు దినాల్లో షద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు ఉన్న దినాల్లో మరి యూదులు చాలామంది లేరా? మరి అలాంటి వాళ్ళు అందరూ కూడా అపవిత్రం అయిపోద్ది దేహం అని పూజించడం మానేశారా? షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మాత్రం అపవిత్రం చేసుకోకూడదు. అంటే వాళ్ళు అర్ధ క్రైస్తవులు. వీళ్ళు పర్ఫెక్ట్, ప్యూర్. అర్థమైందా? అంటే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చాలామందినేమో ఈయన ఏం చేస్తున్నారు? దాచి పెడుతుంటే నిఖాసుగా నిజాయితీగా ఉన్న ప్రవక్తలు ఎవరు ఉండరు అక్కడంట 450 మంది ఏమో బయలు ప్రవక్తలు, 400 మంది ఏమో అషారాదేవి ప్రవక్తలు. వీళ్ళని పెంచి పోషిస్తున్నారంట ఆదర్శ దంపతులు. ఎవరు? అహాబు రాజు గారు, యెజబెలు రాణమ్మ. చాలా మంచి రాజు రాళ్ళండి. నాశనం అయిపోతుందండి దేశం. ఇలాంటి వాళ్ళు కానీ రాజుల్లాగా, రాణుల్లాగా, నాయకుల్లాగా ఉంటే ఏమైపోద్ది? మరి నాశనం అయిపోయింది. అందుకే దేవుని కోపం వచ్చి ఏలియా వచ్చి 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను కొరయకుండును గాక అన్నాడు. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎవరు? 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషారాదేవి ప్రవక్తలు. దేవుని ప్రవక్తలు దాచివేయబడ్డారు. ఎంతవరకు దాచివేయబడతారు? ఈ అహాబు రాజు గారు, యెజబెల్ రాణమ్మ గారు సచ్చి వరకు కూడా దాగుంటారు. అంతే కదా. ఇప్పుడు దేవుని యొక్క ప్రజల మధ్యలో ఏమి విస్తరింపబడింది? విగ్రహారాధన. బయలు దేవతల్ని పూజించేవాళ్ళు, అషారాదేవి దేవతలను పూజించేవాళ్ళు. బయలు దేవతల ప్రవక్తలే 450 మందా? అషారాదేవి ప్రవక్తలు 400 మందా? వీళ్ళందరూ జనానికి ఎవరంట? పురోహితులు. ఎవరిళ్ళు? పంతుళ్ళు. ఇంకా అన్నిని వీళ్ళు చూసారండి. ఎంతమంది ఉన్నారో తెలుసండి? బయలు ప్రవక్త తరపున, అషారాదేవి ప్రవక్త తరపున లెక్కలు వస్తే 850 మంది. అలాంటప్పుడు ఏలియా 450 మందిని వేసాడు. ఒక్కడు కూడా మిగలలేదు. ఇంకెంతమంది ఉన్నారు? దేశంలో ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఈ 400 మంది యెహోవా ప్రవక్తలా? చెప్పాలి మీరు. ఏ ప్రవక్తలు? అషారాదేవి ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఎవరు ప్రవక్తలు? అహాబు, యెజబెలు
పెంచి పోషిస్తున్నటువంటి ప్రవక్తలు. అంటే ఏంటంటే దేవుని ప్రవక్తలను చంపిస్తుంటే మిగతా దేవుని ప్రవక్తలందరూ కూడా ఓబద్య యొక్క హస్తాల్లో పూటకి తిండి పెడుతున్నాడు, ప్రార్థనలో కూర్చుని ఉంటారు అంతే. ఇప్పుడు రాజ్యంలో ఉన్న ప్రవక్తలో యెహోవా ప్రవక్త లేడు, ఒకే ఒక ప్రవక్త మిఖాయా ఉన్నాడు. బాగా రోషం కలిగినోడేమో దేవుడిని ఆయన పెట్టాడు, ఎవడ ఏం చేయలేకపోతున్నాడు ఆయన. ఆ టైంలోనే అర్థమైందా మీకు ఏలియా ప్రవక్త మామూలుడు కాదు. ఏలియా ప్రవక్తను కూడా చంపేస్తారని ఏలియా ప్రవక్త అహాబు ఎదుట ప్రత్యక్షమైన తర్వాత అహాబు ఎదుట రాజ్యానికి కీడును ప్రకటించాక దేవుడేమన్నాడు, ఏలియా ఏలియా, యెహోవా ప్రవక్త ఏలియా రోషం కలిగిన ప్రవక్త, చంపేస్తారని ఏమన్నాడు, దాగుకో. ఇప్పుడు చూడండి, యెహోవా ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఓబద్య యొక్క హయాంలో దాగుకున్నారు. ఈ నిజమైన యెహోవా ప్రవక్త ఏలియా కూడా దాగుకున్నాడు. ఆ టైంలోనే మిఖాయా ప్రవక్త మాత్రం ఒకడు ఉన్నాడు చివరికి. అర్థమైందా? అంటే వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యములో ఏది ఏలుబడి చేస్తుంది, అషారాదేవి హయాం నడుస్తుంది. బయలు పూజారులు ఏమయ్యారు, చంపబడ్డ 400 మంది ఉన్నారే. చివరికి రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళదాము, మనం యెహోవా యొద్ద విచారణ చెయ్యాలి అని యెహోషాపాతు రాజు, ఇంతకుముందు మీకు చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది. నేను అందుకే అప్పటి నుంచి కూడా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను మీకు అర్థం అవడానికి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అహాబు రాజు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వియ్యంకుడైనటువంటి యెహోషాపాతు రాజును పిలుచుకొచ్చిన తర్వాత యెహోషాపాతు రాజు అన్నాడు, నీవు విచారణ చేశావా? ఉన్నారు మా ప్రవక్తలు 400 మంది మిగిలి ఉన్నారు కదా. ఈ 400 మంది ఎవరు ప్రవక్తలు అని రాయబడింది, అహాబు యొక్క ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలు కాదు. అక్కడున్న 400 మంది 450 మందిని చంపేశాడు, ఇంకా 400 మంది ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఒకే మాట ఒకే బాట. ఈ 400 మంది ప్రవక్తలు సిద్కియా, అందులో మెయినుడు సిద్కియా, ఇతను, వీళ్ళందరూ ఒకే మాట. ఆ మాట ఎలా పలుకుతున్నారు, అబద్ధపు ఆత్మ ద్వారా. ఎవరి నామంలో, యెహోవా నామంలో. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, ఆ మాట దేవుడిచ్చాడా? మరి వీళ్ళు ఒక దర్శనం చూసేస్తున్నారు. రామోత్గిలాదు మీదకి వెళ్ళు, రాజా 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 మార్తాండయ్య అహాబు రాజా, యెహోవా దేవుడు నాకు బయలుపరిచినది ఏంటంటే, నాకే కాదు 400 మందికి బయలుపరిచింది ఏంటి, అందరూ ఒకే దర్శనాన్ని చూచుచున్నాం. రామోత్గిలాదు మీదకి వెళ్ళు, ఇదిగో నేను సిద్ధపరిచినటువంటి ఆయుధాన్ని పట్టుకుని వెళ్ళు, విజయం పొందుకొని చేయడం నేను చూస్తున్నాం అన్నారు. మీరైతే ఎవరి మాట వింటారు, అయ్యో బాబు 400 మందే. అవునమ్మా, అవును. ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు కొందరి, విశాల మార్గమును ప్రవేశించేవారు అందరూ. మెజారిటీ పీపుల్ని కానీ చూసి వెళ్ళిపోతామేమో చేస్తా. ఆత్మీయుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ, నిజ ప్రవక్త ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ సందర్భం వచ్చేటప్పటికి చెత్త ప్రవక్తలు గడ్డి అగ్నికి కాలిపోవడానికి సిద్ధముగా ఉన్న మెజారిటీ పీపుల్ ఎంతమంది, 400 మంది. ఎవరి మాట వింటారు, మెజారిటీ పీపుల్. యెహోషాపాతు రాజుకి తేడా కొడుతుంది. ఆత్మీయులకి అక్కడ కనబడుతున్నదంతా చీకటి అగాధంలో కనబడుతుంది. నేను అన్నాను కదా, 400 మంది యెహోవా పేరట చెప్పేస్తున్నా, యెహోషాపాతు రాజుకు మాత్రం కర్రి చీకటి అనేస్తుంది. నేను చెప్పిందంత సత్యమే అని మీకు అర్థమవుతుంది. చూడండి, నేను చెప్పాను చాలా సందర్భాలు, ఆరాధన చేసేసి ఎగిరేసి మేము దేవునికి ఆరాధన చేస్తున్నామంటే నాకు కర్ర. యెహోషాపాతు రాజుకి నడిపింపు లేదు, తేడా కొడుతుంది. వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తున్నారు కానీ నాకెక్కడో, ఆత్మీయులకి ఎక్కడో తెలుస్తుంది. అప్పుడు అన్నాడు బావగారు, అహాబు రాజా, నీ ప్రవక్తలు కాక యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా? ఒక్కడున్నాడు, వాడు ఇప్పుడు చూసిన
నాకు వ్యతిరేకంగా తప్ప అనుకూలంగా ఇప్పుడు చెప్పడం. నేను ఒక్కడు చెప్తున్నాను చూడు, నువ్వు దేవునికి అనుకూలమైతే ఆత్మ సంబంధంగా నీ దైవజనుడు ఉంటే నీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటారుగా, లేకపోతే నీకే వాళ్ళు ప్రతికూలం అయిపోతారు చేత. అప్పుడు నువ్వు అనేయాల్సిన డైలాగ్ ఏంటో తెలుసా? అందరిని ఇష్టపడతారు పాస్టర్ గారు మమ్మల్ని ఇష్టపడరు. నేనంటాను నీ బుద్ధి చూసుకో, నేనంటాను నీ బ్రతుకు చూసుకో. అందరినీ ఆత్మీయులు ఇష్టపడి నిన్ను ఇష్టపడట్లేదు ఏంటంటే వాళ్ళ ఆత్మీయతను కోల్పోయి నువ్వు ఒక్కదానివే ఆత్మీయురాలు. అందుకే పాపం నీకు విరోధంగా పాస్టర్ గారు ఉన్నారా, నీకు తేడా పట్టుకుంది, జాగ్రత్త. ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా ప్రవక్తల్లో ఎవరూ లేరా మహారాజా బావగారు అంటే, లేకే ఒకడున్నాడు, అతడు ఎప్పుడు కూడా నాకు విరోధంగా మాట్లాడతాడు. నీ విరోధం తగలెట్ట లోపల అనుకున్నాడు. పర్లేదులేండి, పీలండి పర్లేదులే, పైకండ పీలండి పర్లేదులే, మికాయాన్ని తీసుకురండి. భటుడు వచ్చేసి నిలబడి, భటులు అంటున్నారు, ఓయ్ మికాయ, 400 మంది ఉన్నారు అక్కడ, నువ్వు అక్కడవే. వాళ్ళందరూ ఏకదాటిగా విజయం విజయం జయం జయం అన్నారు. నువ్వు అపజయం అనకే, మరి నువ్వు అపజయం అనకు, జయం అనే అను. నా దేవుడు నాతో ఏ మాట చెప్తాడు అదే చెప్తాడు. వచ్చారు. అహాబు రాజు, రామోత్గిలాదు మీదకు వెళుతున్నాము మికాయ, వెళ్ళమంటావా? వెళ్ళండి మహారాజా, జయం కలుగుతుంది. నువ్వు చెప్పేది చాలా ఎటకారంగా ఉంది అబ్బాయి. ఎలా ఉందో నువ్వు చెప్పేది? చాలా ఎటకారం కనబడిపోతుంది, నీ ముఖంలో కనబడిపోతుంది, నీ మాటలో కనబడిపోతుంది. కరెక్ట్గా చెప్పు. కరెక్ట్గా చెప్పనా? ఆకాశము తెరవబడుటయు అత్యున్నత సింహాసనమందు దేవాది దేవుడు ఆసీనుడై ఉండగా ఇరు పార్శ్వముల దేవుని యొక్క సముఖములో సైన్య సమూహం నిలబడుట నేను చూచితిని. రామోత్గిలాదు మీద అపజయం పొందుకుని అతడు కీడుకరంగా నాశనమైపోవడానికి దేవుడు కంకణబద్ధుడై ఉండి ఎవరు వెళతారు అని అడిగినప్పుడు ఒక ఆత్మ ఆయన ఎదుట నిలబడి, నేను వెళతాను, నేను జయించుకుని వస్తాను అందే. అప్పుడు యెహోవా దేవుడు, ఎలా జయించుకొస్తావు? నేను 400 ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండి నేను జయిస్తా అన్నాడు. అప్పుడు యెహోవా, నీవు జయం పొందుదుగా కానీ పంపితే ఆ అబద్ధపాత్మే, ఆ దెయ్యపాత్మే 400 నోట్లు ఉండి అబద్ధం ఆడేసి యెహోవా దేవుడు నీకు కీడును ప్రకటించడానికి 400 నోట ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కాదు, అది అబద్ధమాడు ఆత్మ. సిద్కియా చెంప చెళ్ళు అనిపించి, ఆ యెహోవా దేవుడు మా దగ్గర నీ దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పాడు? మాకే దర్శనం చూపించాడు, నువ్వు చెప్పింది తప్పు. అహాబు రాజు అంటాడు, వీడికి కఠినమైన ఆహారం కఠినమైన నీళ్ళు ఇవ్వండి నేను తిరిగి వచ్చే వరకు. అప్పుడు మికాయా అంటాడు, నువ్వు తిరిగి రావు, నేనే గనక యెహోవా ప్రవక్తనైతే నువ్వు తిరిగి రావు. ఏమయ్యాడు అహాబు రాజు? ఏ ప్రవచనాన్ని నమ్ముకొని వెళ్ళాడు? మీకు అర్థం అవడం కోసం ఇదంతా చెప్పాను. పర్టికులర్గా ఆ 400 మంది నోట ఉన్న ఆత్మ అబద్ధమాడు ఆత్మ. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇర్మియా ప్రవక్త సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. శకునం, మంత్రం, తంత్రం, యంత్రం, కపటం, ఇంకా మోసం కలిగినటువంటి వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఆ సందర్భంలో 400 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఆ రోజున బర్యేసు అనబడేటువంటి అబద్ధ ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఈ రోజున కూడా ఎగ్జాక్ట్గా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఫస్ట్ మనం ధ్యానం చేసుకున్నట్టుగా దేవుని యొక్క ప్రవక్తలే అక్రమము చేయబడి అబద్ధికులుగా మారిపోయి ఎంతోమంది నాశనానికి సైతాను వాడుకుంటే వాడబడుతున్నారు. రెండవ కేటగిరీ ఏంటంటే దేవుడితో సంబంధం లేని వీళ్ళు క్రైస్తవులే. అలాగే దేవుడితో సంబంధం లేనివాళ్ళు మాంత్రికుల్లాగా వస్త్రధారణ వేసుకుని మీ దగ్గర రారు, కానీ లోపల ఉన్నవాడు మాంత్రికుడు. బర్యేసు లోపల ఉన్నవాడు
మాంత్రికుడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ప్రవక్తలలో ఉన్నవాడు మాంత్రికుడు. ఇప్పుడు మన దగ్గరికి కూడా దేవుని పేరట వచ్చుచున్న వాళ్ళు మాంత్రికుడు. లోపల సైతానుగాడు ఉంటాడు కానీ దేవుడు ఉండడు. కొంతమంది పాస్టర్స్ లాగా అవతారం ఎత్తుతారు. ఏ అంటే 10th క్లాస్ ఫెయిల్డ్, ఏం చేయం. కొంతమందిని అడిగితే ఏ పని లేక మనతో చెప్పరాళ్ళు ఇంట్లో పడతారు. ఒరే పాస్టర్ అయిపోరా. అసలు దేవుని వాక్యములో కొందరిని అపోస్తులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని స్వార్థకులుగా సంఘక్షేమ అభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. కానీ చాలామందిని దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఏర్పాటు చేయబడిన వాళ్ళు మీకుండుట క్షేమము. చాలామందిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు అబద్ధ అపోస్తులు, వాళ్ళు అబద్ధకమైన స్వార్థికులు, వాళ్ళు అబద్ధకమైన బోధకులు. వీళ్ళు కలిపి చెరిపి బోధించి మందను కనికరించరు. వాళ్ళు నాశనానికి పోయి వీళ్ళు నాశనానికి పోతారు. అందుకే తిమోతి గ్రంథంలో దేవుని వాక్యం అనేకులు విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేనియందు? అబద్ధ బోధల యందు. ఈ అబద్ధ బోధలో 2 కేటగిరీస్ చెప్పుకున్నాం. మొట్టమొదటగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే సాతానుకి వశమైపోయి, శరీరానికి లోబడిపోయి, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా సైతాను చేతిలో వాడబడతారు. కానీ వాళ్ళు ఎవ్వరికే తెలియదు. రెండవ కేటగిరీ దేవుడు అస్సలు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు పిలవలేదు, దేవుడు కోరుకోలేదు. సంఘ విషయంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఏర్పాటు కూడా దేవుడు చేత వాళ్ళకి కలగలేదు. వాళ్ళకి వాళ్ళే సొంతంగా ఏం చేస్తున్నారు? పాస్టర్లం, మేము ప్రవక్తలు, మేము బోధకులు, మేము సువార్థికులు. వాళ్ళకి దేవుడు చెప్పలేదు, ప్రకటించలేదు. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే దేవుడి చేత అస్సలు ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఉంటారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడి దెయ్యం చేత వాడబడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అక్రమము చేయవారు. అందుకే వీళ్ళందరూ యెహోవా నామంలోనే, యేసు నామంలోనే, వాళ్ళు యేసు నామంలో చేశారు, వీళ్ళు యేసు నామంలోనే. ఇక్కడ ఈ 400 మంది ఈ రామోత్గిలాదు సందర్భంలో యెహోవా పేరట ప్రవచనాలు చెప్పారు. కానీ ఏం చూశారు? అబద్ధ దర్శనాన్ని చూచారు. వాళ్ళు పరిశుద్ధులు కాదు, వారు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ళలో కపటం ఉంది, వంచన ఉంది, వాళ్ళలో మోసం ఉంది, వాళ్ళలో అక్రమం ఉంది, వాళ్ళలో మాయాతంత్రాలు ఉన్నాయి. వాళ్ళు అశారాదేవికి సంబంధించిన వాళ్ళు. కానీ ఇశ్రాయేలీల దేశంలో, ఇశ్రాయేలీల ప్రజల మధ్యలో, ఆ ఇశ్రాయేలీల రాజుకి ప్రవచనం యెహోవా నామములో చెప్తున్నారు. ఇప్పుడు నేను చూపించిన దానికి మీకు అర్థమైందా? కానీ వీళ్ళు పైకి ఇలాగ ఇట్టుకుని ఉండరు బొట్టు, దండం ఉండదు, మాయా దండం వీళ్ళకి, విడ్డూరంగా కనబడరు. వీళ్ళు తెల్ల బట్టలే వేసుకుంటారు, పాస్టర్స్ లాగే కనబడతారు. కానీ వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? ఇక్కడ ఉంది ఏమనుంది? అయ్యా వాళ్ళు ఖడ్గం రాదు, క్షామం రాదు అంటున్నారంటే దేవుడు అన్నారు, ఖడ్గం రాదు, క్షామం రాదు అన్న ప్రవక్తలు నేను ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళ మాట విన్న వాళ్ళు కూడా వాళ్ళలాగే నాశనం అయిపోతారు. అందుకే ఎవరి మాట వినాలి మనం? చాలా పెద్ద పాస్టర్ గారు అంటండి, వచ్చారంటండి, వెళ్ళిపోదామా? యేసురొచ్చి 2 కేటగిరీస్. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు బిలం, కానీ శరీర సంబంధమైన ఇచ్చలకు లోనైపోయి దేవుడు చిత్తాన్ని, సంకల్పాన్ని, ఉద్దేశాన్ని, ప్రణాళికను, వాక్య క్రమాన్ని పక్కన పెట్టి వాక్య పరిధిలో కాక వాక్య పరిధిని తప్పి సొంత జ్ఞానంతో విశ్వాసుల నాశనానికి
ఏమయ్యాడు? కారణమయ్యాడు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించిన అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అయిపోయాడు. అక్రమం చేయవాడు అయిపోయాడు. అదొక కేటగిరీ. అర్థమైందా మీకు? రెండవ కేటగిరీ ఏంటంటే, దేవుడు అస్సలు ఏర్పాటు చేసుకోరు, దేవుడు అస్సలు పిలవరు, దేవుడు కనుసైగల్లో ఉండరు. వాళ్ళ ఆదురుని అంతవరకు వాళ్ళ తండ్రి అపవాది. అందుకే అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గమును చెడగొట్టుట నీవు మానవా. వీళ్ళందరూ దేవుని మార్గాన్ని కట్టరు, దేవుని రాజ్యాన్ని కట్టరు, దేవుని ప్రజల క్షేమ అభివృద్ధి కొరకు పాటుపడరు, దేవుడు ప్రజలు దేవుని వైపుకు మళ్లించడానికి ప్రయాసపడరు. వీళ్ళు ఎప్పుడు కూడా తిన్నని మార్గములో ఉన్న దేవుని బిడ్డలను వెనక్కి లాగడానికే ప్రయత్నం చేస్తారు. 2 కేటగిరీస్. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? అర్థమైందమ్మా? చూడండి ఎలా ఉంటారు. అందరూ కూడా దేవుని బిడ్డలేం కాదు. ఒక సందర్భంలో యెరోబాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను మహారాజు తర్వాత దేవుడు రాజ్యాలను 2గా విడదీసి ఒక రాజ్యాన్ని సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి, మరొక రాజ్యాన్ని సొలొమోను సేవకుడైనటువంటి యెరోబాముకి ఇవ్వాలనుకున్నాడు. యెరోబాముకి దేవుడు రాజ్యాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే, యెరోబాము అన్ని విషయాల్లో కూడా దేవుడికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి. అలాంటప్పుడు యెరోబాముకి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత, యెరోబాముకి దేవుడిచ్చిన అధికారము ఎలాగ కాపాడుకోవాలో అన్న తందాపన ఎక్కువైపోయింది ఆయనకి. దేవుడు రాజ్యంలో నిలబెట్టాడు, దేవుడు చూసుకుంటాడనే ఆలోచన లేదు. సొలొమోను మహారాజు నన్ను చంపేద్దామనుకున్నా నాకు చావు రాలేదంటే, నాకు తోడై ఉన్న దేవుడు నాకు చావు రానియకుండా అతని చేతుల్లో నుండి నన్ను తప్పించి సింహాసనం ఎక్కించి నాకు రాజ్యాన్ని ఇచ్చిన దేవుడని కృతజ్ఞత లేదు. వాక్యం తప్పాడు, పరిధి తప్పాడు, మతి తప్పి ప్రవర్తిస్తూ నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్యంలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి సొలొమోను కట్టిన మందిరంలో ఆరాధించుకోవడానికి వెళ్తే, సొలొమోను కుమారుడైన రెహబాము పక్షంగా తిరిగిపోతే ఈ రాజ్యం నాకు ఉండదు అని సొంత ఆలోచన. దేనికి లోబడిపోయాడు? శరీర ప్రేరణ. దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. ఇంతవరకు పాపం నీ కోసం దేవుడు ఆలోచించలేదు. యెరోబాము, నీకు నువ్వే అనేసుకున్నావు రాజుని అయిపోదామని. ఓ మాట చెప్పాలంటే రాజును అవుతాను అనే ఆలోచన కానీ, అవ్వాలి అనేటువంటి ప్రయత్నం కానీ యెరోబాములో లేదు. దేవుడు ఉద్దేశిస్తే దేవుడు అతన్ని రాజుగా అలంకరించాడు. కానీ ఇప్పుడు శరీర ప్రేరణకు లోబడిపోయి అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకుంటే వాళ్ళ వైపుకు నా రాజ్యం తిరిగిపోద్దేమో, నేను రాజుగా ఉండలేనేమో, నన్ను కానీ చంపేస్తారేమో అని బేతేలు దగ్గర ఒక దూడ 2 దూడలను పెట్టి ఇశ్రాయేలుని అన్నాడు, మీరిక అంత దూరం వెళ్ళకము. ఏ ఆత్మహత్య? ఫరో ఆత్మహత్య అయింది ఇతను. ఈ ఆత్మలు బాగా వచ్చేస్తాయి, చేస్తే దురాత్మలు ఇవి. యెజబెల్ ఆత్మ, బిలామాత్మ, ఇంకే ఆత్మ? ఫరో ఆత్మ. ఫరో అంటాడు అంత అక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడ చాలు, మందిరానికి వెళ్ళక్కర్లే, లైవ్ చాలు, మందిరానికి వెళ్ళక్కర్లే, లైవ్ చాలు. ఆ మందిరానికి వెళ్ళాలటి ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఆ మందిరంలో సూసైడ్ అటెంప్ట్ ఇదేమన్నా అందులో ఏమవుతా అటెండెన్స్ వేయించుకుందాం. సొంత ఆలోచన నీకు. మరి ఇవే సొంత ఆలోచనలు అంటే. అవునా? మందిరానికి రావాలా, టీవీలోది చూడాలా? లైవ్ అండి, మేము లైవ్లో చూస్తున్నాం, లైవ్లో ఇట్టేస్తారు భోజనం తినే. ఏమండి మీరు టీవీ చూస్తే ఒక అతను అడ్వర్టైజ్ ఇస్తాడండి, పెద్ద పెద్ద హారాలు, బంగారం. మరి తీసుకోరే? మరి లైవ్లో మాత్రం చూసేచ్చా? నువ్వు మందిరానికి దగ్గరగా ఉండి లైవ్ ఏంటి నీకు? నువ్వు బెంగళూరులో ఉండి నీ సొంత సంఘానికి తగినటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? పిలిచిన
ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో నువ్వు లేవు కాబట్టి బెంగళూరులో ఉండి లైవ్ అటెండ్ అవ్వచ్చు. ఆ టైము కూడా నీకు ఎట్టి పరిస్థితుల్లో తలక్రిందులుగా తపస్సు చేసిన టైం సెట్టింగ్ అవ్వలేదనుక లైవ్ ఎక్కడ ఉంటుంది? నీకు మొబైల్లో ఉంటుందమ్మా. లింక్ క్లిక్ చేస్తే చాలు, తెలియకపోతుంది నన్ను అడగండి. అవునా? మరి నువ్వు ఇంటి దగ్గరుండి లైవ్ ఏంటి? నీకు ఇంటి దగ్గరుండి లైవ్ ఏంటి? ఇదంతా అక్రమం అవుద్ది. ఈయన అంటున్నారు వెళ్ళక్కర్లేదు మీరు. ఆయన ఏమన్నారు? ఫరో దూరముగా వెళ్ళకుము. మా దేవుడిని మేము ఆరాధించుకోవడానికి వెళ్ళాలంటే ఫరో ఏమంటున్నాడు? దూరముకు పోవద్దు. నీ మాటల్లో ఉంటాయా? ఆడి స్వరం అలాగ ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు దోళ్ళని బేతేలులోని దాను బేతేలు ఒక దూడ అక్కడ. అంటే ఒక మాట చెప్పిన కింద క్యాంపులో ఒక దూడ. ఇందులో అర్థమయ్యేలా చెప్పాలంటే కింద క్యాంపులో ఒక దూడ, కత్తిరిలో ఒక దూడ, మధ్యలో నుంచి అటు అలాగా ఇటులాగా. అంటే మధ్యలో మనమే ఉన్నాం కదా. మన ఆనంద్ గారు స్ట్రీట్ దగ్గర నుంచి పై వరకు అలాగా, ఆనంద్ గారు స్ట్రీట్ దగ్గర నుంచి కింద వరకు కిందకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళకూడదు? అక్కడికి వెళ్ళకూడదు. ఏం పెట్టావు నువ్వు? దేవునికి సంబంధించిన బలి పెట్టాలా? దేవునికి సంబంధించి ఇందామా? నువ్వు దూడనెట్టావా? అహరోను కాలంలో దూడ పెడితే ఆ దూడను నువ్వు మరలా పరిచయం చేస్తున్నావు. దూడ ఆత్మ ఏమొచ్చింది ఆయనలోకి ఇప్పుడు? ఈ ఆత్మలు పని చేసుకుండా ఉంటాయి అనుకుంటున్నారా? నేనున్నా నీతో అంటూ దేవుడు కాదు, ఇవి ముందుంటాయి. అందుకని ప్రతి ఆత్మతో ఎలా ఉండాలి? అందుకే ప్రకటన గ్రంథములు యెజెబెలు ఆత్మను మీరు ఉండరిచ్చుచున్నారు, బిలాము ఆత్మను మీరు. ఈ ఆత్మలు ఎందుకు మనకి? వాళ్ళు బతుకున్నప్పుడు ఎంతోమందిని నాశనం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మల రూపంలో ఏం చేస్తున్నారు? కంకణం. వాళ్ళు వెళ్ళి ప్లేస్కి మనం కూడా పోవాలని చచ్చిపోయిన వదులుతులేదా ఆత్మలు? ఇప్పుడు చెప్పండి, మనుషుల ఆత్మలు ఉంటాయండవా? దాన్ని బట్టి చెప్పండి. నువ్వు మామూలుగా ఈ ఆత్మగా తయారవుతూ మరి తర్వాత. అవునా? మన ఆత్మ సంబంధంగా ఉండాలి. బిలాం ఆత్మ ఉందా? యెజ్బేలు ఆత్మ పనిచేస్తుందా? ఫరో ఆత్మ పనిచేస్తుందా? నెబుకద్నెజరు ఆత్మ పనిచేస్తుందా? ఇప్పుడు పనిచేస్తున్న ఆత్మ నెబుకద్నెజరు ఆత్మ. నెబుకద్నెజరు విగ్రహం పెట్టి ఏమన్నాడు? మ్రొక్కండి అన్నాడా? ఇప్పుడు కూడా శ్రీరామను ఏమంటున్నారు? అనో. ఏ ఆత్మ ఇది? పనిచేస్తున్నా లేదా? మరి చనిపోయిన తర్వాత నువ్వు ఆత్మ అయిపోకు. ఆత్మ అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లేకపోతే ఇక్కడ నువ్వు పోయి ఇంకొక నువ్వు ఈ రాకడ పర్యాంతం వరకు కూడా ఎంతమంది నాశనం చేసేస్తావు. మరి అంతకి అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ ఒక దూడ, బేతేలులో ఒక దూడ, దానులో ఒక దూడ. ఈ దూడలు ఇప్పుడు ఇశ్రాయేలుల జనాంగం అంతా మురుక్కి మళ్ళీ అయ్యగారంట దానికి బలిపీఠం కట్టి ధూపం వేయడేటువంటి సమయం వచ్చింది. ధూపం వేస్తాడనమాట. ఎవరికి? దూడలకి. ఆ దూడలే ఇప్పుడున్నటువంటి నందమ్మలు, నందిని. మరి ఇవన్నీ మనకు సంబంధించినయా? మరి జాగ్రత్త సోమ. ఇప్పుడు ఏం జరిగింది? ధూపం వేయడానికి వెళతంటే యోధా దేశములో నుండి బేతేలికి దేవాది దేవుడు ఒక గొప్ప దైవజనుణ్ణి, ప్రవక్తను పంపుతున్నాడు. ప్రవక్తను, నీవు బలిపీఠానికి విరోధంగా ప్రవచనమెత్తు. బలిపీఠమా నీవు బద్దలైపోదువు. గొప్ప ప్రవచనం చెప్పాడు అక్కడ. ఈ గొప్ప ప్రవచనం చెప్పి దేవుడు చెప్పిన మాటను బట్టి అన్నపానములు పుచ్చుకోకుండా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అతను ఈ గొప్ప ప్రవచనం చెప్పేటప్పటికీ ఏమైపోయాడు? యెరోబాము ఊగిపోయి దైవజనుణ్ణి కొడదామని చెయ్యి పైకెత్తే మళ్ళీ చెయ్యి తీసుకోలేకపోయి ఎండిపోయింది అనమాట. అలాగా అతను చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేరిపోయి బలిపీఠం బ్రద్దలైపోయింది. ఇది చూసప్పుడు అనుకున్నాడు భయపడి యెరోబాము, ఓ దైవజనుడా, నా కొరకు యెహోవాను వేడుకోవా. వెంటనే యెహోవా నామములో వేడుకోగానే చెయ్యొచ్చింది. అప్పుడు అన్నాడు, మా ఇంటి దగ్గరికి రా, అలసట తీర్చుకుందువు, అన్నపానములు పుచ్చుకుందువు, నీ రాజ్యములో సగం ఇచ్చేస్తానన్నా నేను రాను. నా దేవుడు చెప్పాడు, ఎక్కడ అన్నపానములు పుచ్చుకోవద్దు, వెళ్ళిన మార్గం నుండి రాకూడదు. వెళ్ళిపోయాడమ్మా.
అద్భుతంగా వెళ్ళిపోయి మస్తకి వృక్షం కింద కూర్చుని ఉండేటప్పటికి ఈలోపు ఎక్కడ జరిగే వాతావరణం ఏంటంటే, అదే బేతేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ముసలి ప్రవక్త. అసలు ఆ రాజుగారు యెరోబాము హయాములో ఉన్న ప్రవక్త ఈయన. ఎలాగుంటారు చెప్పండి ఇప్పుడు? ఏమండి, యెరోబాము గారు హయాము, ఈ ప్రవక్త గారు రాజుగారు ఎవరంటే యెరోబాము. దోళ్ళు ఎడతంటే ఏం చేస్తున్నావు తాత? తాత నువ్వు నిజమైన సేవకుడు అయితే, నువ్వు నిజమైన ప్రవక్త అయితే, మీరు రాజుగారు దోళ్ళు ఎడుతున్నారు కదా, ఏం చేస్తున్నావు? ముసలి ప్రవక్త, మీరు రాజు అక్కడొక దూడ ఇక్కడొక దూడ వాక్యానికి విరోధమైన దూడ పెడితే, యెహోవా ప్రవక్త అయితే నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకుని కూర్చున్నావా? దావీదు తప్పు చేస్తే నాతాను నోరు మూసుకుని కూర్చోలేదు. అర్థమవుతుందా మీకు? అహాబు తప్పు చేస్తే యెహోవా ప్రవక్త అయినటువంటి ఏలియా నోరు మూసుకొని కూర్చోలేదు. నువ్వు బేతేలులో ఉన్నావంట, నీ కొడుకులు ఉన్నారంట, మళ్ళీ నీ బాపతై ఉంటారు వాళ్ళని. దోళ్ళ పెడుతున్నప్పుడు ఇంత ముసలి తనం వచ్చినటువంటి ముదిస్సలైనటువంటి ప్రవక్త, దేవుడు ప్రవక్త అయితే గుండెలో బాదుకుందుడు. కానీ దైవజనుడు వెళ్ళిపోయేటప్పటికి ఈ ముసలి ప్రవక్త కుమారులు చెప్పారు ముసలి ప్రవక్తకి. ఒక దైవజనుడు రావడం, యెరోబాము యొక్క బలిపీఠంకి ధూపం వేస్తున్నప్పుడు, బలిపీఠమా బ్రద్దలవునని ఒక గొప్ప ప్రవచనం ఎత్తినప్పుడు, రాజుగారు చెయ్యెత్తినప్పుడు దైవజనుడి మీద రాజుగారు చెయ్యిండిపోయింది. అతడు చెప్పిన ప్రవచనం నెరవేరింది, బుగ్గొలుగుపోయింది, బలిపీఠం ఏమైంది? బ్రద్దలైపోయింది డాడీ అని చెప్తే, ఎవరు ఆ దైవజనుడు? ఫలానా ఫలానా యోధా దేశం నుంచి వచ్చారు. ఎటు వెళ్ళాడు? ఇటు వెళ్ళాడు. ఈ తాతకి ఎంత ఆరాటం, కూర్చోవచ్చు కదా, లాగేయడానికే. తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. మీరు చెప్పండి, యెరోబాము హయాంలో అంత ప్రశాంతంగా ఉన్న తాత ఎటువంటి తాత అయి ఉంటాడు చెప్పండి? ఆ టైంలో ఈ దూడలకి యాజకులు పెట్టేశాడు. ఎవరు? యెరోబాము. యాజకులు సిగ్గు లేకుండా యాజకత్వం చేస్తున్నారు. ఎవరికి? దూళ్ళకి. ఎంత అద్భుతమైన నాయకుడో రాజు. నువ్వు మంచిగా ఉన్నావనే కదా రాజు యెరోబాము దేవుడు చేశావు. కుళ్ళిపోయానండి ఇప్పుడు. ఆ కుళ్ళు అందరికీ అందిస్తున్నావు అనమాట ఇప్పుడు నువ్వు. ఈ ముసలి ప్రవక్త ఎలా ఉంటాడు ఆ హయాంలో? అందుకే తిన్నని మార్గంలో వెళుతున్న వాడిని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాడా? నా బాబు చాలా యెరోబాము చాలా పాడైపోయాడు బిడ్డ, నా బిడ్డ దేవుడిని పంపాడా, ప్రభు నీతో చెప్పాడా, వీళ్ళు బాబు జాగ్రత్తగా వీళ్ళు అన్నాడా? దేవుడి మీద ఉందా ప్రవక్తకి? దేవుడి మీద ఒక విశ్వాసికే దైవజనుడైన దేవుడైన భయం అంతే, ఒక విశ్వాసకి. అలాంటిది ఈ ముసలి తాత మస్తకి వృక్షం క్రింద కూర్చున్న అతన్ని, నువ్వు యోధా దేశములో నుంచి పంపబడిన ప్రవక్తవేనా? అవునండి, నేనును నీ వంటి ప్రవక్తనే, మా ఇంటికి అన్నపానములు పుచ్చుకో. లేదండి, దేవుడు నన్ను అన్నపానములు పుచ్చుకోద్దని చెప్పాడు. గడిచిన రాత్రి దేవదూత నా దగ్గరికి వచ్చి, దేవదూత వచ్చిందని దగ్గరికి, ముసలోడా నువ్వు తిన్నని మార్గాన్ని చెడగొట్టుట మానవా, అందుకేగా ఉన్నాం మేము. ఎంతవరకు ఉంటావు? పోయే వరకు, పోయాక ఆత్మ అయిపోయి అప్పుడుని ఏం జరిగింది? నేను నీ వంటి ఒక ప్రవక్తనే, గడిచిన రాత్రి దేవదూత ఒకడు వచ్చి నీకు అన్నపానములు ఇప్పించమని చెప్పాడు. ఆకలిస్తుందని చెప్పాడా ఇతను? నీకు అన్నపానములు పుచ్చుకోమని చెప్పాడంటే, తల నెరిసిన వెంట్రుకలు కలిగిన వాడు ప్రవక్త అంటున్నాడు, నా వంటి ప్రవక్త అంటున్నాడు, దేవదూతం చూశాను అంటున్నాడు అని వెళ్ళి అన్నపానములు పుచ్చుకుంటే, ఆ ప్రవక్తతోటే యెహోవా మన దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని మాటకు తిరగబడి నువ్వు చేసిన కార్యానికి సమాధుల్లోకి వెళ్ళదు నీ కళేబరం, నీ దేహం సమాధిలోనికి వెళ్ళదు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రవచనం ఎత్తేసాడండి. సిగ్గు లేనోడు ప్రవచనం ఎంత అద్భుతంగా ఎత్తాడు అనుకున్నా. నీవు యెహోవా మాటకు తిరగబడితివి గనుక
ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, దేవుడు నీకు కీడు ప్రకటింపజేసి ఉద్దేశించాడు. దేవుడు నీకు కీడును ఉద్దేశించగా ఆ కీడును ప్రవచనాత్మకంగా ప్రకటన చేస్తున్న ప్రకటన ఏంటంటే, నీవు మరణమైపోతావు, నీ దేహము సమాధిలోనికి చేరదు. కనికరించాడా మంచి ప్రవక్తని అతను? ముసలి ప్రవక్త గుండెలు బాదుకున్నాడా? అయ్యయ్యో నేనే కదా నిన్ను వెనక్కలాగే నా కుమారుడా, ఇంత పాతకం ఇంత ఘాతకం ఏంటి? దేవుడు చెప్తున్నప్పుడు ఏడిచాడా? దావీదు ఏం చేశాడు ఒక సందర్భంలో? ప్రభువా, నేను తప్పు చేస్తే ఇశ్రాయేలీయుల్ని ఎందుకు ప్రభువా నువ్వు చంపుతున్నావు? ఆ పాపం నా మీదకి నా తండ్రి మీదకి రావాలని గుండె బాదుకున్నాడండి ఆత్మీయుడు. తెలుసా? ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుందా? యెహోవాను ప్రేరేపించగా ఇశ్రాయేలీయుల మీద కోపం వచ్చి సాతానుడు దావీదును ప్రేరేపించగా అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. మీరు లేరేమమ్మ బహుశా. అద్భుతమైనటువంటి లోతును దేవుడు బయలుపరిచాడు. మీకు అర్థమైంది ఆ సందర్భంలో? ఇశ్రాయేలీల జనాంగాన్ని లెక్కిస్తూ ఉన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలీల జనాంగాన్ని లెక్కిస్తున్నప్పుడు ఇశ్రాయేలీల జనాంగం మీద దేవుని కోపం వచ్చి దావీదును ప్రేరణ చేసి ఉన్నారు కదా. అప్పుడు దావీదును ప్రేరణ చేసినప్పుడు దావీదు సైన్యాన్ని లెక్కిస్తూ ఉన్నప్పుడు అది దేవుని కోపం వచ్చి ఇశ్రాయేలీల్ని నాశనం చేయడానికి 3 ఆప్షన్స్ గాదు ప్రవక్త ద్వారా పెడతా ఉన్నప్పుడు దావీదు నేను దేవుని చేతుల్లో పడతాను, 3 రోజులు తెగులుకు ఒప్పుకుంటాను అన్నప్పుడు మొట్టమొదటి రోజే తెగులు ప్రారంభమై 70,000 మంది చచ్చిపోతే గుండెలు బాదుకున్నాడండి దావీదు. ఉన్నారమ్మ మీరు? గుండెలు బాదుకున్నాడు దావీదు. ఎందుకు ప్రభా నా మీద, నా ఇంటి వారి మీద, నా తండ్రి ఇంటి వారి మీద మోపయ్యా, అభంశుభం తెలియని గొర్రెలు లాంటి వాళ్ళు ఏళ్ళేం చేశారు ప్రభా అని దేవుడు సన్నిధిలో గుండెలు బాదుకొని ప్రాయశ్చిత్తార్థంగా కళ్ళములో బలిపీఠం కట్టి తెగులు నాపాడండి. ఈ మహానుభావుడు ప్రవక్త అంట, చెప్పుకోవడానికి సిగ్గులేనుడు, లాగినోడు ఇతనే. దేవుడు మాట్లాడినప్పుడు మాత్రం ప్రవచనము యొక్క ఏమేసాడు యాసం, ఈయనే దేవుడు అన్నట్టు ఎక్సైట్. అసలు గుండెలు బాదుకున్నాడా? మాట చెప్పాడు, ప్రవచనం విడుదలైంది. ఈ వ్యక్తి వెళుతూ ఉన్నప్పుడు సింహం వచ్చేసి చంపేసింది, తినలేదు. పక్కన గాడిదని కూడా తినలేదు. మరి ఇది దేవుని మహిమ కదా, మహత్యంగా దేవుడు ఏదైతే చెప్పాడో జరగడానికి ఆ సూచన జరిగింది. కొందరు వచ్చి ముసలి ప్రవక్తకు చెప్పారు, అయ్యా మీ ఇంటి దగ్గర అన్నపానములు పుచ్చుకున్నవాడు సింహం చీల్చేసింది, సింహము అక్కడే ఉంది, శవము అక్కడే ఉంది, గాడిద అక్కడే ఉంది. పెద్ద గొప్పగా గాడిద గంట కట్టుకుని వచ్చేసి దేవుని మాటకు తిరగబడిన వాడు ఇతడే అని ఆ శవాన్ని ఇంటికి తీసుకుని తన సమాధి తొలిపించుకుంటాడే, ఆ సమాధిలో పెట్టి మళ్ళీ అంటాడు, ఇతడు చెప్పిన ప్రవచనం నెరవేరబోతుంది, నేను చనిపోయినప్పుడు ఇతని సమాధిలోనే నా స్తన్యాలు నన్ను పెట్టండి. అన్నీ తెలుసు, ఏం తెలుదు నీకు? ప్రేమ తత్వం లేదు, ప్రేమకు నిర్వచనమైన దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడినోడే ఎలాగా ప్రవర్తించాడు? సైతాను సంబంధిగా ప్రవర్తించాడు. అబద్ధం ఎవరికి సంబంధించింది? మరి దేవుడు మాట్లాడాడా లేదా? దేవుడు ఎందుకు మాట్లాడండి? బిలాముతో మాట్లాడలేదా? బిలాము తర్వాత ప్రవచించలేదా? కయ్యను అలాగ నాశనం అయిపోతే తమ్ముడిని చంపేస్తే కయ్యనుతో మాట్లాడింది దేవుని స్వరం కాదా? ఈ రోజున దేవుని బిడ్డలుగా సంఘములో ఎంతో మంది దిగజారుడు అనుభవాల్లో ఉంటే, పడిపోతే, చెడిపోతే ఆ దేవుడు మాట్లాడట్లేదా? మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు గొప్పోడు అని మాట్లాడుతున్నాడా? నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు అని మాట్లాడుతున్నాడా? అబద్ధ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అయ్యయ్యో తిన్నని మార్గము నుండి నేను లాగేశానే. అసలు ఉందా? ఈ అబద్ధ ప్రవక్త ఆ మంచి ప్రవక్తను వెనక్కి లాగాడు. 2 కేటగిరీస్ ఉంటాయి. దేవుడు ఏర్పాటులో ఉన్న వాళ్ళే శరీరానికి, శరీర ప్రేరణకు, ఇచ్చలకు, లోక సంబంధమైన వాటికి పడిపోయి చెడిపోయి అక్కడి నుండి అపవాది చేత వాడబడుతూ ఉంటారు. వాళ్ళలో అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి,
అక్రమాలు ఉంటాయి, అతిక్రమాలు ఉంటాయి, వాళ్ళలో కపటం ఉంటుంది, వంచన ఉంటుంది. వీళ్ళే కలిపి చెరుపుడు బోధకులు. ఇప్పుడు ఈ ముసలోడు కలిపి చెరుపుడు బోధ చేశాడు, ఈ ముసలతను అబద్ధ ప్రవచనం చెప్పాడు. బిలాము కూడా కలిపి చెరిపి బోధ చేశాడు, ఆ బోధ ఇశ్రాయేలీయుల నాశనానికే. వీళ్ళు మొదట ఎవరు? దేవునికి సంబంధించి ఆత్మ సంబంధంగా ఆరంభి శరీర సంబంధంగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, ఆయన గొప్ప ఆత్మీయుడు, అభిషక్తుడు. సాతానుగాడు పాడేయాలనుకోలేదా? శరీరంలో శరీరాశ నేత్రాశ జీవపడం వల్ల దేవుడు పడలేదు, మొదట ఆదాం పడ్డాడు లేదా? అలాగే ఇప్పుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే ఈ బిలాము కానీ ఇంకా కొందరు కానీ అపోస్తుల కార్యాల్లో అదేనా అనేకమైన కలిపి చెరుపుడు బోధకులు వస్తారన్నాడు. అపోస్తులు ఎంత త్వరగా భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతారని నేను మిమ్మల్ని చూచుచున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ నిమిత్తం నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనికి వస్తారు, వాళ్ళు మందను కనికరించరు. వీళ్ళందరూ ఏ కేటగిరీస్ చెందిన వాళ్ళు? 2 కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉంటారు ఇందులో. ఒకటి దేవుడి చేత అస్సలు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, రెండవది దేవుడి చేత ఏర్పాటు చేయబడి సాతాను చేతిలో కీలు బొమ్మలు మారిపోయిన వాళ్ళు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవునికి ప్రియారిటీ ఇస్తాడు, దేవుణ్ణి కనపరుస్తాడు. శరీరేచ్ఛలకు లోబడ్డం, శరీర ఉద్రేకానికి లోబడ్డం, తనే దేవుణ్ణి అనేటువంటి భావనను కలిగించడు. సమస్తము క్రమంగా మర్యాదగా చేస్తాడు. అతడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, బోధకులు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వీరందరూ ఉపదేశకులు, వీళ్ళందరూ సంఘ క్షేమ అభివృద్ధి కొరకు పాటుపడతారు. వీళ్ళు డబ్బు మీద లక్ష్యం ఉంచరు, వీళ్ళు దండల మీద లక్ష్యం ఉంచరు, సాలువాల మీద లక్ష్యం ఉంచరు, మెయిన్ రోల్ పోషించడానికి నిలబడరు. వీళ్ళు తమ్మును తాము తగ్గించుకుంటారు, దేవుని ముందు పెడతారు, దేవుడే శరణ్యం అనుకుంటారు, దేవుడే దిక్కు అనుకుంటారు, దేవుడే ప్రాణం అనుకుంటారు. దేవుడు అప్పగించినటువంటి మంద సర్వం అనుకుని ఆ మంద కోసం ప్రాణం పెట్టడానికన్నా రెడీగా ఉంటారు. దేవుని ఏర్పాటులో లేని వాళ్ళైనా, దేవుని ఏర్పాటులో నుండి పడిపోయి చెడిపోయిన వాళ్ళైనా మందను కనికరించరు. ఎప్పుడు చూసినా వాళ్ళ ద్వారా మనకి ఏం జరుగుతుంది, మనకి ఏ బెనిఫిట్ వాళ్ళ ముందు చూపించుకోవాలి. శరీర సంబంధమైన వాటి కొరకు కార్లు, బంగళాలు, పేర్లు, ప్రఖ్యాతులు, నన్నే చూస్తున్నారా, వందనాలు చెప్తున్నారా, సాల్వాలు కప్పుతున్నారా, కుర్చీ వేసారా లేదా, మీరేసేయండి, లేకపోతే ముందెళ్ళి కుర్చీ అంతవరకు రాను, ఇక్కడే కూర్చుంటాను. వాళ్ళ మనకు ప్రియారిటీ ఇస్తే వస్తా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతా. ఎక్కడికే ఎండిపోతాను, ఇక్కడ ఎందుకు, మనకు ప్రియారిటీ లేనప్పుడు. ఇలా ఉంటూ ఉంటారు. మందని మాత్రం కనికరించు, అబద్ధ ప్రవచనాలు చెప్తారు, అవి ఏమీ జరగవు. కొంతమంది కలిపి చెరిపి బోధిస్తారో అది దేవుని యొద్ద నుండి వచ్చిన బోధ కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనం కాదు. బిలాము ఎంతమంది నాశనానికి కారణమయ్యాడు. ముసలి ప్రవక్త మంచి దైవజనుడు యొక్క నాశనానికి కారణమైపోయాడు. ఎంతోమంది అబద్ధికులు ఇశ్రాయేలీల జనాంగం యొక్క నాశనానికి, దేవుని యొద్ద నుండి మేలుగాక, దేవుని యొద్ద నుండి క్షేమంగాక, దేవుని యొద్ద నుండి కీడు క్షామము రావడానికి వాళ్ళు ఆస్కారం అయిపోయారు. నిజమైనటువంటి సేవకులు దావీదు వలె తన మందను కాచుకుంటారు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల పరుండ చేయొచ్చు, శాంతికరమైన జలముల యొద్ద నివసింపజేయచ్చు, తమ ప్రాణములకు సేద తీర్చుచు, దేవుని యొద్ద నుండి ఉపదేశం పొందుకుని, దేవుని యొద్ద నుండి మాట పొందుకుని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘమును ఏదో అనుభవించడానికి కాదు కానీ సంఘమును దేవుని యొక్క వధువు సంఘంగా సిద్ధపరిచేంత వరకు కూడా వాళ్ళ గొంతులో ప్రాణం ఉండగా సంఘం కొరకు పాటుపడతారు. హల్లెలూయా. సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, నాశన కోపానికి దిగిపోయేటువంటి విశ్వాసులు సింహపు నోటులో, ఎలుగుబంటి నోటులో చిక్కుపడకుండా కాచుకుంటారు. మోషే వలె నాయకత్వాన్ని వహిస్తారు, మోషే వలె దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తారు, యెహోషువ వలె అద్భుతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. అలాగే
నేటి దైవజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు పరమ కణాన అనబడేటువంటి పరలోక రాజ్యములో కట్టని గృహాల్లో నివసింపజేయ నిమిత్తం, నాటని వృక్ష ఫలాలు భుజింపజేయ నిమిత్తం, ఎన్నో అద్భుతమైనటువంటి బహుమానాల కొరకు, కిరీటాల కొరకు, ఉన్నతమైనటువంటి స్థలాల కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రాకులాడతారు. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడు కూడా తపనంతా దేవుని మీద, దేవుని సంఘం మీద ఉంటుంది. వాళ్ళకి దేవుని సంఘానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే ఇది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వ్యాధైన, బాధైన, మరి ఏదైనా వాళ్ళని సంఘము నిమిత్తము మున్ముందుకు కొనసాగింపజేస్తుంది. హల్లెలూయా. కంకణబద్ధులవుతారు, విలపిస్తారు, ఏడుస్తారు, యథార్థతను దేవుట కనుపరుస్తారు. నిజమైనటువంటి బోధకులు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, సువార్తికులు కానీ, ఉపదేశకులు కానీ వీళ్ళ సంఘానికి క్షేమము, మిగతా వాళ్ళు సంఘానికి క్షామము, వినాశనము, నిత్య నరకాగ్నికి నడిపించడానికి నాంది. కంకణబద్ధులు వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. నిజమైనటువంటి దేవుని బిడ్డల ముఖాలు చూడరు, పరిస్థితుల్ని చూడరు, స్థితిగతుల్ని చూడరు. నిజమైనటువంటి దేవుని ఏర్పాటు జనాంగము అభివృద్ధి కొరకు మాత్రమే పాటుపడతారు. ఇప్పుడు జాగ్రత్తగా దృష్టిస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడండి, అబద్ధమైనటువంటి క్రీస్తులను గూర్చి జాగ్రత్త పడండి. ఆ దినాన అనేకులను వాళ్ళు మోసం చేస్తారు. ఈ మోసం ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోద్ది. మీకు సుస్పష్టంగా ప్రభువు మనకందరికీ ప్రచురపరిచారు. ఏ డౌటు లేదు. అర్థమైందా? అందుకని ప్రవచనాలు వెనకట్ల నిజమైన ప్రవచనాలు మీకు ఉన్నాయి. ఆ ప్రవచనాల మీద దృష్టి పెట్టండి. మీరు ధన్యులు. మీకు ప్రవక్తలు ఇచ్చారు, అపోస్తులు ఇచ్చారు, ఉపదేశకులు ఇచ్చారు, సువార్తికులు ఇచ్చారు. దేవుడి ఏర్పాటులు ఎంతమంది ఉన్నారో అన్ని అపోస్తుల్లో ఉంటాయి. ఆ చిహ్నాలు కలిగిన వాళ్ళు మీకున్నారో మీరు ధన్యులు. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనందరిని నడిపించును గాక. ఏ విషయంలో కూడా మనం వెనకకు లాగబడకుందుము గాక. అత్యున్నతమైనటువంటి దేవుడు మన కొరకు సంకల్పించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానం అనబడే నిత్య రాజ్య మహిమలో ఉన్నత స్థానములో నిలబడేంత వరకు మన దేవుణ్ణి, మనల్ని ఏది ఎడబాయకుండును గాక. ముఖ్యముగా మనల్ని మనము ఆయన పరిధిలో నిలబెట్టుకోవడానికి అహర్నిశల ప్రాకులాడుదుము గాక. ఇదే మన యొక్క ప్రార్థన, విజ్ఞాపన, యాచన అయ్యుండును గాక. ఆమేన్.